నాకు తెలిసి రీసెంట్ ఇయర్స్ లో మోస్ట్ యాంటీ క్లైమాటిక్ ఎండింగ్ ఏదైనా ఉందా అంటే అది డెఫినెట్లీ స్క్విడ్ గేమ్ సీజన్ 3. లైక్ అది ఇచ్చిన మెసేజ్ కి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, కానీ అది చాలా మందికి నచ్చట్లా. లైక్ లిటరలీ అసలు డైరెక్టర్ ఒకటి చెప్పాలనుకుంటే ఆడియన్స్ ఇంకోటి ఎక్స్పెక్ట్ చేశారు. సో అసలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు, ఎండింగ్ ఎలా ఉంది, లెటెస్ట్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. కానీ దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. We are humans. ఫస్ట్ కమ్స్ అసలు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు. సో యాజ్ అ ఆడియన్స్ మనం ఎప్పుడు ఒక మంచి హ్యాపీ ఎండింగ్ కోసం కోరుకుంటాము, ఆర్ అట్లీస్ట్ జస్టిస్ సర్వ్డ్ సాటిస్ఫాక్టరీ ఎండింగ్స్. లైక్ ఎప్పుడైతే ఫైనల్ గేమ్ లో వాళ్ళు ముగ్గురు మిగిలిన్నారో వి ఎక్స్పెక్ట్ ఇంకేముంది, ఎలా అయినా ప్లేయర్ 456 వాళ్ళ ఫాదర్ ని తోసేసి లాస్ట్ లో తను అని బేబీ ఇద్దరు గెలుస్తారని. కానీ ఆ ఫాదర్ పడిపోయాక వి రియలైజ్ అసలు స్టార్టింగ్ లో బటన్ నొక్కలేదని. సో యాక్చువల్లీ బటన్ కాన్సెప్ట్ కావాలని ఈ రౌండ్ లోనే ఇలాంటి ఎండింగ్ కోసం వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. బికాస్ మీకు గుర్తుంటే ఈ స్క్విడ్ గేమ్ లో మాక్సిమం ఆఫ్ గేమ్స్ అన్ని కూడా వాల్ టైమర్ తో స్టార్ట్ అవుతాయి. లైక్ ఆటోమేటిక్ గా టైమర్ స్టార్ట్ చేసి ఆ టైం అయ్యే లోపల చేయకపోతే వాళ్ళు చంపేసేవాళ్ళు. బట్ అదే ఈ రౌండ్ లో కావాలని ఆ బటన్ కాన్సెప్ట్ ని పెట్టారు. ఇన్ఫాక్ట్ మనం ఆ టెన్షన్ లో మర్చిపోయినా గానీ యాక్చువల్లీ 456 ఆ ఫాదర్ ని కాపాడడానికి ట్రై చేస్తాడు. బికాస్ తనకు గుర్తుంది ఆ బటన్ ఇంకా నొక్కలేదని. సో అందుకే తన కోట వదిలేకుండా తను కూడా గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు. ఆ ఫాదర్ పడిపోయాకే గేమ్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ యాజ్ ఆడియన్స్ వి ఎక్స్పెక్ట్ బయట బ్రదర్ ఆర్క్ ఏదైతే చూపించారో ఫైనలీ అది ఇక్కడ యూజ్ అయిద్దని. బికాస్ తన ఐలాండ్ ఎత్తుక్కుంటా ఆల్రెడీ ఐలాండ్ మీదకి వచ్చాడు. సో అందుకే ఇంకా ఎగ్జాక్ట్ గా లాస్ట్ లో 456 ఆ బేబీ మిగిలినప్పుడు ఆ బ్రదర్ వచ్చి గేమ్ మొత్తాన్ని ఆపుతాడని. కానీ అక్కడ అలా జరగలేదు. 456 ఫైనలీ ఆ బేబీని కాపాడడానికి ఈ సాక్రిఫైసెస్ హిమ్సెల్ఫ్. సో ఇంక అందుకే లాస్ట్ లో ఆ ప్లేయర్ 22 బేబీ గేమ్ మొత్తం గెలిసిద్ది. సో యాక్చువల్లీ ఇలా జరిగినా గానీ మనం ఇంకోటి అనుకుంటాము, లైక్ తను సాక్రిఫైస్ చేశాడు కాబట్టి దానికి ఏదైనా ఉపయోగం ఉండాలని. లైక్ అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళ బ్రదర్ వచ్చి వీళ్ళందరినీ పట్టుకుంటాడని, ఆర్ఎల్స్ అక్కడ పనిచేసే అమ్మాయినా దాన్ని ఎక్స్పోజ్ చేసిద్ది. బట్ అక్కడ అలా ఏది జరగదు. లైక్ వాళ్ళ బ్రదర్ వచ్చినా గానీ అక్కడ అసలు ఏది చేయడు. దాంతో అక్కడ ఉన్న విఐపీస్ వాళ్ళందరూ ఈజీగా తప్పించుకున్నారు. ఇక్కడైనా వి ఎక్స్పెక్ట్ కనీసం ఆ బ్రదర్ ఆర్క్ అయినా ఒక ప్రాపర్ క్లోజర్ ఇస్తారని. లైక్ ఆ 3 సీజన్స్ తను మొత్తం ఎతికాడు కాబట్టి కనీసం లాస్ట్ లో ఆ బ్రదర్ కి ఫ్రంట్ రన్నర్ కి ఒక ప్రాపర్ సీన్ ఉండిద్దని. కానీ లాస్ట్ లో అట్లీస్ట్ అది కూడా జరగదు. తను రాగానే ఫ్రంట్ రన్నర్ చేతిలో బేబీని చూసి తను షూట్ చేయడు. అంతను వై అని అడుగుతున్నా గానీ ఫ్రంట్ రన్నర్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ద వర్స్ట్ పార్టీస్ అక్కడంతా జరిగినట్టు ఎవరికీ తెలియదు. బికాస్ లాస్ట్ లో పోలీస్ వాళ్ళు వచ్చే లోపలే అది మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. అండ్ అలా ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి కంప్లీట్ ఆపోజిట్ గా డైరెక్టర్ షోని వేరే డైరెక్షన్ లోకి తీసుకెళ్లాడు. కానీ అలా చేయడానికి రీజన్ ఏంటి, అసలు తను ఏం చెప్పాలని అనుకున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో అది చూపేలా అనుకున్నాడు. లైక్ మనం బతుకుండాలి, డబ్బులు కావాలంటే ఎంత దూరమైనా ఆర్ ఎంత దారుణమైన పనులు చేయడానికి ఒకరు రెడీ అవుతారో తను క్లియర్ గా చూపించాడు. లైక్ అక్కడ ఉన్న వాళ్ళ అందరిలో ఎవరైనా ఫస్ట్ చనిపోవాలంటే వాళ్ళు డైరెక్ట్ గా బేబీనే సెలెక్ట్ చేస్తారు. అండ్ అన్నిటికన్నా దారుణం ఏంటంటే అసలు ఏ కనెక్షన్ లేని ప్లేయర్ 456 జస్ట్ ఒక ప్రామిస్ ఇచ్చినందుకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బేబీని కాపాడాలని అనుకుంటాడు. కానీ అదే ఇంకోవైపు ఆ బేబీ ఫాదరే బతుకుండాలి ఆర్ డబ్బులు కావాలంటే ఆ బేబీనైనా చంపడానికి రెడీగా ఉన్నాడు. సో ప్రస్తుతం ఉన్న టైంలో జనాలు ఎంత దారుణంగా తయారయ్యారు. అసలు మెయిన్ ఈ షో క్వశ్చన్ చేసేదే అది, దట్ అసలు ఎవరైనా ఎటువంటి ప్రాఫిట్ ఆర్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారా అని. ఇన్ఫాక్ట్ సీజన్ 1 ఎండింగ్ లో కూడా 001 మన మెయిన్ హీరోతో బెట్ చేసేదే అది, దట్ ఎవరైనా ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడున్న అతను లేపుతారా అని. ఇన్ఫాక్ట్ ఫ్రంట్ రన్నర్ కూడా 456 తో అదే అంటాడు, దట్ ఎవరైనా విషయం వాళ్ళ దాకా వచ్చిందంటే జస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, దానికోసం ఏదైనా చేస్తారని. కానీ దానికి 456 ఒప్పుకోడు. బట్ ఫ్రంట్ రన్నర్ అది ప్రూవ్ చేయాలనుకుంటాడు. సో అందుకే తను కావాలని 456 చుట్టూ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడు. లైక్ వాళ్ళతో ఆడు వాళ్ళని మోసం చేశాక తనే మోసం చేశానని లాస్ట్ లో రివీల్ చేశాడు. బట్ అయినా 456 ఏమీ చేయడు. అండ్ అక్కడే తనకు ఇంకో ఛాన్స్ కూడా ఇస్తాడు, దట్ ఎలాగో నువ్వు ఆ బేబీని కాపాడాలనుకుంటున్నావు కదా, సో అందుకే కనీసం దానికోసమైనా పక్కన వాళ్ళని చంపమని. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా తనకు ఆప్షన్ ఇస్తే తను మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. సో అందుకే తనకు కూడా ఆప్షన్ ఇస్తాడు. కానీ 456 అలా చేయడు. అండ్ అసలు ఫ్రంట్ రన్నర్ ఇలా చేయడానికి కూడా మెయిన్లీ తనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. లైక్ ఎవరికైనా ఈ ఆప్షన్ ఇస్తే డెఫినెట్లీ దాన్ని యూజ్ చేసుకుంటారు. అండ్ అదే కనుక 456 కూడా చేస్తే తను అప్పుడు చేసింది కరెక్ట్ అనే తనకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ అసలు మీకు గుర్తుంటే తనే కావాలని ఆ బేబీ పాయింట్ ని ఇంక్లూడ్ చేశాడు, దట్ గేమ్ లో బేబీ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిద్దని. బికాస్ తనకి ఎట్టి పరిస్థితుల్లో 456 నమ్మేదంతా తప్పని ప్రూవ్ చేయాలనుకున్నాడు. అండ్ అందుకే ఫైనల్ రౌండ్ లో ఫ్రంట్ రన్నర్ వాస్ జస్ట్ వెయిటింగ్, దట్ ఇప్పుడైనా కనీసం తను అలా చేస్తాడని. కానీ అలా కాకుండా 456 సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. అండ్ అలా తను ఈ షో మెయిన్ పాయింట్ ని ప్రూవ్ చేశాడు, దట్ ఎవరైనా ఎటువంటి ప్రాఫిట్ లేకుండా కూడా ఇప్పుడు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారని. అంటే ఇక్కడ యాక్చువల్లీ 456 క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి ఇలా లేదు. ఫస్ట్ సీజన్ లో తనే నమ్మాడు దట్ డబ్బులే తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలవని. అండ్ అసలు స్టార్టింగ్ లో తన కూడా హార్స్ బెట్టింగ్ చేసేవాడు, సో దట్ అలాంటి షార్ట్ కట్స్ యూజ్ చేసైనా తన డబ్బులు సంపాదించాలని. ఇన్ఫాక్ట్ అసలు ఫస్ట్ లో ఏదో తెలియక వెళ్ళినా బట్ ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా లోపల ఏం జరుగుతుందో తెలిసి కూడా డబ్బులు సంపాదిద్దామని ఓన్లీ తన కూడా తన గురించే ఆలోచించి ఆ గేమ్ ఆడడానికి వెళ్ళాడు. కానీ అక్కడ
అక్కడికి వెళ్ళాక లాస్ట్ కి వచ్చేసరికి తనకు అర్థమైంది దట్ ఇలా చేసి కూడా ఉపయోగం లేదని. సో అందుకే లాస్ట్ లో తను ఆ గేమ్ ఆపేయాలి అనుకున్నాడు. కానీ స్టిల్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడం వలన తన గేమ్ గెలిచాడు. కానీ ది సాడ్ పార్ట్ ఈస్ తన అసలు ఏ రీజన్ కోసం డబ్బులు సంపాదించడానికి ఆ గేమ్ ఆడడానికి వెళ్ళాడు అవి తీర్చలేకపోయాడు. లైక్ తను వాళ్ళ మదర్ క్యూర్ చేయడానికి ఆ గేమ్ ఆడాడు. బట్ లాస్ట్ లో తను వాళ్ళ మదర్ ని కాపాడుకోలేకపోయాడు. అండ్ అలాగే వాళ్ళ కూతురును కూడా వాళ్ళ అమ్మ తీసుకువెళ్ళిపోయింది. అండ్ అప్పుడు రియలైజ్డ్ ఇంత డబ్బులు సంపాదించినా గానీ ఆ డబ్బులు తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదని. అండ్ అందుకే ఆ తర్వాత తన కనీసం ₹1 కూడా వాటిలో వాడ్డు. ఇలా తను రియలైజ్ అయ్యాడు. ఆ తర్వాత ముస్లింతో మాట్లాడాక ఫైనలీ తను మళ్ళీ ఆ గేమ్ ఆడడానికి వెళ్దామని డిసైడ్ అయ్యాడు. అండ్ నాకు తెలిసి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నుంచే ఇదంతా ఆపడానికి హీ వాస్ రెడీ టు సాక్రిఫైస్. బికాస్ మళ్ళీ గేమ్ ఆడడానికి వెళ్తున్నప్పుడు గ్యారంటీ ఏంటి దట్ తను నెక్స్ట్ రౌండ్ కు వెళ్తాడని. ఎక్కడైనా తను చనిపోవచ్చు కానీ స్టిల్ ఏదైనా చేంజ్ చేయాలని మళ్ళీ వెళ్ళాలని అనుకున్నాడు. కానీ జరిగే పని కాదని ఫ్రంట్ రన్నర్ తను వెళ్దాం అనుకున్నప్పుడే చెప్పాడు ఎంత ట్రై చేసినా ఎవరూ మారని. కానీ లాస్ట్ లో తప్పని ప్రూవ్ చేసే ఛాన్స్ తనకే దొరికింది. అండ్ అందుకే నో డౌట్ తను సాక్రిఫైస్ చేశాడు. అని చేసే ముందు అంటాడు వీఆర్ నాట్ హార్సెస్ వీఆర్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ అని చెప్పి ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయకుండానే దూకేస్తాడు. అంటే మొత్తం చూశాక అసలు హ్యూమన్స్ ఎలాంటి డిసైడ్ అవ్వమని మనకే వదిలేశారు. ఇన్ఫాక్ట్ ఈ షోలో మనకి 2 సైడ్స్ చూపించారు. లైక్ ఫాదర్ ఇస్ కంప్లీట్లీ బ్యాడ్ కానీ అదే ఇంకోవైపు ప్లేయర్ 100 లాంటి వాళ్ళు ఉంటారు. వీరు వాళ్ళు ఇంటెలెక్చువల్ గా ఉంటానే పక్కన యూజ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్తారు. లైక్ దీంట్లో ప్లేయర్ 100 నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళినట్టు. వేరే దానికి ఆపోజిట్ గా ఈ షో దిస్ క్యారెక్టర్స్ లైక్ తనకు 3 keys దొరికాక కూడా తను వేరే డోర్ కు వెళ్లకుండా మళ్ళీ వాళ్ళని కాపాడదామని వెనక్కి వస్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో తను చనిపోద్ది. అండ్ ఆ మదర్ కూడా బేబీని బతికేయాలని తన సొంత కొడుకుని చంపేసిద్ది. ఇవన్నీ చూశాక హ్యూమన్స్ ఎలాంటి వాళ్ళు మనకేమనిపించిందని ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ఆ సెంటెన్స్ ని కంప్లీట్ చేయలేదు. అండ్ దెన్ కమ్స్ ది బేబీ. వీరు అసలు ఆ బేబీని వాడి ఏం చెప్పాలనుకున్నారు. సో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్లేయర్ డబ్బులు సంపాదిద్దామనే వాళ్ళ సొంత చాయిస్ తో అక్కడికి వచ్చారు. కానీ వాళ్ళలో ఆ బేబీ మాత్రం తనకే తెలియకుండా వితౌట్ ఎనీ చాయిస్ ఆ గేమ్ ఆడుతుంది. అండ్ అసలు తనకు డబ్బులు అంటే ఏంటో కూడా తెలియదు. బట్ మిగతా వాళ్ళు ఆ డబ్బుల కోసమే తనని చంపాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళలో 456 కూడా వస్తాడు. లైక్ తన మంచి వైపు ఉన్నా గానీ తను కూడా కొన్ని హార్ష్ డెసిషన్స్ తీసుకున్నాడు. అండ్ అదే లాస్ట్ లో 456 కూడా రియలైజ్ అవుతాడు. అండ్ అందుకే తన ఆ బేబీని కాపాడి దూకేస్తాడు. సో దీంతో దే వాంటెడ్ టు టెల్ దట్ ఓన్లీ మన గురించే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. బికాస్ అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ అయినా ఇప్పుడు క్రియేట్ అండ్ సైకిల్ ని బ్రేక్ చేస్తారని ఒక చిన్న హోప్ తో ఆ బేబీని కాపాడాడు. ఇన్ఫాక్ట్ అది సిరీస్ లో కూడా సింబాలిక్ గా చూపించారు. తనకు బతకడానికి పెద్దగా కారణం లేదు. బికాస్ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అండ్ వాళ్ళ కూతురు కూడా బతికలేదు. సో అందుకే కనీసం ఆ కూతురు ఫాదర్ నైనా కాపాడదామని ఆ పని చేసింది. అండ్ ఇప్పుడేమో ఇంకా తనకి వెనకెళ్ళడానికి రీజన్ ఏమీ లేదు. సో అందుకే షీ వాజ్ రెడీ టు గివ్ అప్. కానీ స్క్రీన్ మీద బేబీని చూశాక తనకి లైఫ్ మీద ఒక తెలియని హోప్ వచ్చింది. అండ్ అందుకే తను ఆగిపోయి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోద్ది. అండ్ అనుకున్నట్టే ఇన్ఫాక్ట్ బయటికి వెళ్ళాక తనకు తెలిసిద్ది దట్ ఇంకా వాళ్ళ కూతురు బతికే ఉందని. ఇంకా ఎవరికి తెలియకపోవటం అనే పాయింట్ విషయానికి వస్తే ఇక్కడ చాలా మంది అంటారు వాళ్ళు స్క్విడ్ గేమ్ యూనివర్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి అలాంటి ఎండింగ్ ఇచ్చారని. బట్ ఐ ఫీల్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఇదే చూపిద్దాం అనుకున్నాడు. బికాస్ ఇట్ వాస్ నెవర్ ఏ అండర్ డాగ్ స్టోరీ. లైక్ ఓ మంచి అతను వచ్చి ఈ సొసైటీని బ్రేక్ చేస్తాడనే కాన్సెప్టే కాదు ఇక్కడ. ఇది ఫస్ట్ నుంచి సొసైటీ ఎలా ఉందో అది చూపిద్దామని తీశారు. లైక్ గేమ్ ఆడుతున్న వాళ్ళు పెద్ద గొప్పోళ్ళు కాదు. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ ఈ గేమ్ మొత్తాన్ని బయట కొంతమంది చూస్తున్నారు. లైక్ ఈ ప్లేయర్స్ అందరినీ హార్సెస్ ఇలా లెక్కేసుకుని వాళ్ళు వీళ్ళ మీద బెట్టింగ్ వేస్తున్నారు. అండ్ రియల్ లైఫ్ లో కూడా డబ్బున్న వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటారు. ఎవరికి ఏం తెలియదు అండ్ వరల్డ్ గోస్ నార్మలీ. సో అందుకే సిరీస్ లో కూడా వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా ఈజీగా అక్కడ నుంచి తప్పించుకున్నట్టు చూపించారు. సో అలా బ్రదర్ ఆర్క్ ఒక్కటి తప్ప ఎండింగ్ మొత్తం కూడా ఆన్ పేపర్ చాలా బాగుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ దాన్ని అంతే హార్డ్ హిట్టింగ్ గా చూపించలేదు. లైక్ మేకర్ ముందు నుంచి అనుకున్నట్టే దాన్ని జస్ట్ 2 seasons లా తీసుంటే ఇట్ వాజ్ ఎ ప్రాపర్ పర్ఫెక్ట్ ఎండింగ్. ఎమోషన్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉండేవి. కానీ అలా చేయకుండా వీళ్ళు దాన్ని 2 halves లో స్ప్లిట్ చేశారు. అండ్ ఆర్ఎండ్ఎంకి తగ్గట్టు కొన్ని అవసరం లేని సీన్స్ అన్ని ఎక్కువ పెట్టారు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ తర్వాత ఓటింగ్ గానీ ఆర్ఎల్స్ వాళ్ళ బ్రదర్ ఆర్క్ గానీ ఇవన్నీ ఎక్కువ లాగారు. కానీ ఐ థింక్ ఇలా చేయడం కన్నా వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. లైక్ వాళ్ళందరూ రియల్ వరల్డ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అది చూపియాల్సింది. ఇక్కడ వచ్చేలేదు కాబట్టి ఫస్ట్ సీజన్ లో హిట్ అయిన స్ట్రాంగ్ గా వీళ్ళెవరు చనిపోయినా మనకు అంత అనిపించలేదు. బికాస్ వాళ్ళకి మనం పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఐరనీ ఏంటంటే డబ్బుల గురించి చెప్పే సిరీస్ ఆ డబ్బులు కకృతి పడే ఈ సిరీస్ ఎండింగ్ కొంచెం చెడగొట్టింది. సో ఓవరాల్ ఇదే నా థాట్ స్క్విడ్ గేమ్ ఎండింగ్ మీద. సో మరి విల్ యూ అగ్రీ విత్ మీ ఆర్ ఎండింగ్ ఎలా అయ్యి ఉంటే బాగుండేదని మీకు అనిపిస్తుందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.